నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. 100 రోజుల ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల ఆదరణ ఎలా పొందిందో అనే విషయంపై మనం సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి విజయం సాధించినాక 100 రోజులు పూర్తి చేసుకుంది. సార్, ఈ 100 రోజుల్లో చాలానే చేసింది. ఫస్ట్కి శాలరీ పడిపోతుంది, అండ్ ఒక ఘోరమైన విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి విజయవాడని కాపాడింది, అండ్ ఇంకా చాలా చేసింది. సార్, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఈ 100 రోజుల పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్? మేము ప్రశాంతంగా ఉంది. తప్పుడు కేసులు లేవు, అక్రమ నిర్బంధాలు లేవు, హౌస్ అరెస్టులు లేవు, వేధింపులు లేవు, అణచివేత లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, నిర్భయంగా తిరుగుతున్నారు. ఇవాళ భద్రత, ఆస్తులకు భద్రత. నా భూమి ఎవడు లాక్కోడు, హాయిగా నేను ఇక్కడ నీ స్టూడియోలో ఉంటున్నా. ఇంతకుముందు ఏం జరుగుద్దో తెలియదు. ఏది ఈ 100 రోజుల క్రితం నా భూమి అక్కడ ఉందా, పోయిందా, ఎవడు కబ్జా చేశాడో, ఎవడు నా ఇల్లు ఆక్రమించాడో, ఇలాంటి ఆందోళన, టెన్షన్స్, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనం చూసాం. ఏది ప్రతిపక్షం మీద అణిచివేత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల మీద అణిచివేత, ఉపాధ్యాయుల పైన అణిచివేత, చివరికి మన జర్నలిస్టుల పైన, మీడియా పైన అణిచివేత. కొన్ని చోట్ల జర్నలిస్టులను మర్డర్ చేసి పారేశారు. అంటే మరి ఇప్పుడు ఈ 100 రోజుల్లో అంటే స్వేచ్ఛ, ఏది ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. ఇది మొదటి విజయం. నిర్భయంగా ప్రజలు వాళ్ళ ఆస్తి వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు నిలబెట్టుకున్నారు. భూములు భద్రత, ఆస్తులకు భద్రత, ప్రాణాలకి భద్రతగా వచ్చేసింది. ఇంకా ఈ సంక్షేమం, ఏది వెల్ఫేర్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే 5 సంతకాలు చేశారు 5 అంశాలపైన. మాట నిలబెట్టుకున్నారు. 5 జీవోలు ఇచ్చేశారు. 1వ తారీఖే నీకు పెంచిన పెన్షన్ ఇచ్చారు. 1000 రూపాయలు పెంచేశారు. ఈ 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు నరకం చూపించాడు. ఏది ఏడాదికి 250, 250, 250, 250 ఇటేదో బిచ్చం వేశాడు అన్న ఫీలింగ్ పడింది ప్రజల్లో. ఇప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది వాళ్ళ డబ్బులు కాదు కమ్మా, ఇచ్చేది జగన్ సొమ్మ, చంద్రబాబు సొమ్మ. అది మన సొమ్ము మనకివ్వటానికి పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు. అదే P4 అని వాళ్ళు తీసుకున్నారు. దానికి ఒక పేరు పెట్టారు, పేదలకు సేవ. 1వ తారీఖే పింఛన్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆ పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు ఏం చేశారు, 32 మందిని చంపేశారు. ఎండల్లో, క్యూ లైన్లలో ముసలాళ్ళని పెట్టి. ఇవాళ నీకు మనం చూసాం 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు. ఇంతకుముందు 15వ తారీఖు, 20వ తారీఖు, ఈలోపు ఈఎంఐలు బంప్ అవ్వటం, ఫోన్లు చేసుకోవటం బ్యాంక్ వాళ్ళకి. నా స్కూటీ ఈఎంఐ ఇప్పుడేంటి 3 నెలలు 1వ తారీఖే పడిపోతుంది. పెన్షను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖే పడిపోతుంది. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు. అవును సార్. ఇవాళ పేదోడి ఆకలి ఏంటి, 15 రూపాయలకి నీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 15 రూపాయలకి. అంటే మంచి శుచికరమైనటువంటిది కూడా. అది ఎవరు వాళ్ళు, అక్షయ పాత్ర వాళ్ళు పెడుతున్న ఇదన్నమాట. ఇప్పుడు తనకొచ్చే 300, 500 రోజువారీ సంపాదన ఇంకా ఈ 15 రూపాయల ఖర్చుతో మిగతాది మిగులుతుంది. అది వైద్యానికి వాడుకుంటాడు, లేకపోతే ఏదైనా చదువుకు వాడుకుంటాడు, మనవాళ్ళకో మనవరాళ్ళకో ఏదో ఒక షర్ట్ కొని పెడతారు. ఇవాళ ఒక భరోసా, ఏది పేదల్లో రేపటిపై మాకు దిగులు లేదు, ఈ రోజుకి మాకు చక్కటి జీవితం నడిచిపోతుంది. ఇవాళ మనం చూసాం, ఏది పింఛన్లు, ఈ అన్నా క్యాంటీన్లే కాదు, స్కిల్ సెన్సెస్ అని ఒకటి తీసుకొచ్చారు. జనసేన అజెండా. పవన్ కళ్యాణ్ గారు అంటే 100 రోజుల పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అంటే కొత్తగా సార్ పవన్ కళ్యాణ్ గారికి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలు కూడా మీ 100 రోజులలో నెరవేర్చారని చెప్పాలి. వాటర్ సదుపాయం లేని వారికి వాటర్ తీసుకొచ్చారు. అండ్ మొన్న ధర్నా చేశారు సార్, శాలరీస్ పడట్లేదు అని ధర్నా చేస్తే అండ్ నెక్స్ట్ డేనే శాలరీస్ క్లియర్ చేసేసారు. ఎలా ఉంది సార్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఇది పవన్ ప్రభుత్వం.
ఈ పవన్ కళ్యాణ్ తెచ్చిన ప్రభుత్వం ఇది. ఎందుకంటే మనం చూసాం అతనే ఇచ్చిన ఆ స్లోగన్ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ, బై బై వైసీపీ అని అతను ఏ నిమిషాన ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ అటు జనము బై బై, జనమే కాదు సొంత చెల్లెళ్ళే జగన్కి బై బై చెప్పారు. సొంత చెల్లెళ్ళే కాదు ఇవాళ సొంత పార్టీ వాళ్ళే జగన్కి బై బై జగన్ అని వెళ్ళిపోతున్నారంటే జగన్తో ఎంత వెక్స్ అయ్యారు, ఎంత విసిగిపోయారనేది ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఒక అండగా మారాడనమాట. పంచాయతీరాజ్ మంత్రిగా అతనేంటి 13,000 గ్రామాల్లో ఒకే రోజు, అవును సార్, వరల్డ్ రికార్డే సార్. అసలు దేశంలో నువ్వు ఎప్పుడు ఎక్కడ విన్న అంశం కాదు. 4,500 కోట్లతో ఇవాళ అక్కడ వర్క్స్ గుర్తించారు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 4,500 కోట్లతో పనులు చేపడుతున్నారు. నీకు పెండింగ్ బిల్స్ ఇచ్చేశారు. 1,500 కోట్లు బకాయి పెట్టాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అవన్నీ రిలీజ్ చేశారన్నమాట. సక్సెస్ఫుల్ మినిస్టరే కాదు అతను, డిప్యూటీ సీఎం. గతంలో డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తావా? లేదు సార్, 5 ఉన్నారు, నీకు తెలియదు వాళ్ళ పేర్లు. ఇవాళ డిప్యూటీ సీఎం మరి ఎంత బలంగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం మాట దాటి సీఎం అడిగేస్తారా? డిప్యూటీ సీఎంకి తెలియకుండా ఒక్క జీవో బయటకు వస్తుందా? అది కదా వ్యక్తిత్వం అంటే, అది ఏది పనిచేసే విధానం. అది అతను వరద బాధితులకు అండగా ఉన్నాడు. ఏది ఒక్క మెగా ఫ్యామిలీయే 10 కోట్లు పైన ఇచ్చింది దేనికి, బుడమేరు వరద బాధితులు. ఇతను పవన్ కళ్యాణ్ ₹1 ఇక్కడిచ్చాడు, ₹1 అక్కడిచ్చాడు, 2 కోట్లు ఇచ్చాడు 2 రాష్ట్రాలకి. పైపెచ్చు 400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి 1,00,000 ఇచ్చాడు. 4 కోట్లు అంటే 6 కోట్లు అతను ఒక్కడే ఇచ్చాడు. ఇంకా చిరంజీవి ₹1 కోటి, రామ్ చరణ్ ₹1 కోటి, అసలు నీహారికి కూడా ఇచ్చినట్టుంది 5 లక్షలు. ఇప్పుడు ఆ ఒక్క ఫ్యామిలీ 10 కోట్లు ఇచ్చిందే, జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు ₹1. చూసావా? ఎక్కడన్నా ఎవరికన్నా పాల ప్యాకెట్లు కానీ ఆహార ప్యాకెట్లు కానీ చూసా సార్, కానీ ఇచ్చిన ప్యాకెట్ల మీద కూడా జగన్ ఫోటోస్ ఉన్నాయి సార్. హుద్హుద్దుకు కూడా ప్రకటించాడు 50 లక్షలు. ఏది పత్తా లేదు. ఇప్పుడు ఈ ₹1 ప్రకటించాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ అంట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాల ప్యాకెట్లు అని చెప్పి మధ్యాహ్నం 2ంటికి తెచ్చాడంట. మధ్యాహ్నం 2ంటికి మేము పెట్టుకోవడానికి ఫ్రిడ్జులు లేవండి, ఫ్రిడ్జులన్నీ వరదల్లో పోయినాయి, తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి విరాళాలు ఇచ్చారు కొంతమంది. ఆయన పోటీ చేసిన క్యాండిడేట్లు వీళ్ళంతా కూడా ఆ డబ్బులు ఏమయ్యాయి అనుకుంటున్నారు. ఇవాళ 350 కోట్ల విరాళాలు ఇచ్చారన్నమాట. ఏది, ఈ బుడమేరు వరద బీభత్సం బాధితులను ఆదుకోవటం కోసం. మనం చూసాం చంద్రబాబు ఆయన ప్రభుత్వం ఎలా అండగా ఉందో మనం చూసాం. ఆ వరదల్లో 15 మంది మంత్రులు నీకు వరదల్లో అటు ఇటు ఇంటింటికి తిరుగుతూ ఆహార ప్యాకెట్ల పంపిణీ, అసలు డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్ల పంపిణీ. అంటే విపత్తు బాధితులను ఆదుకోవడంలో వినూత్న చర్యలు. డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ, డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ జల్లించటం గతంలో చూడలేదు. అంటే ఇదంతా కూడా ఏంటంటే అవకాశం. విపత్తు వస్తుంది, విపత్తు బాధితుల్ని ఇలా ఆదుకోవాలి అని ఒక బ్లూ బుక్ లాగా ఇది తయారవుతుంది. ఫైర్ ఇంజన్తో నీకు రోడ్లు శుభ్రం చేయించారు. రోడ్లు సరే, నీకు ఇళ్లల్లో బురద కూడా కొట్టారు. ఇళ్లల్లో బురద కూడా ఫైర్ ఇంజన్లతో వదల్చటం అంటే అది వినూత్న సహాయక చర్యలు అన్నమాట. ఇప్పుడు పాడైపోయినటువంటి ఆ వాహనాలు, 2 వీలర్స్ ఇవాళ మనం చూసాం, వేలాది స్కూటీలు, మోటార్ సైకిళ్ళు, వాటన్నిటికీ కూడా నీకు ఫ్రీ రిపేరు, నెక్స్ట్ బీమా, ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడటం. అంటే 100 రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఇన్ని అద్భుతాలు చేసిందంటే మనం చూసాం. ఏది, రేపొద్దున దీపావళి నుంచి ఇక సూపర్ 6 అమలు అవుతుంది అంటున్నారు. దీపావళి నుంచి నీకు ఉచిత గ్యాస్ పంపిణీ, నెక్స్ట్ ఉచిత బస్సు, ఎవరికి, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవాళ ఒకవైపేమో సంక్షేమం, మరోవైపేమో అభివృద్ధి కార్యక్రమాలు. ఏది, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం మనం చూసాం. తొలి బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం నీకు 60,000 కోట్ల లబ్ధి. అసలు గగ్గోలు పెడుతోంది దేశం. ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా ఆంధ్రకి మాత్రం ఇచ్చారనేసి అప్పుడు అంటే రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు.
ఫస్ట్ బడ్జెట్లో 15,000 కోట్లు అంటే మరి ఇది 22 మంది ఎంపీలు జగన్కున్నారే, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారే, నువ్వెందుకని తేలేకపోయావు? అమరావతికి సరే విశాఖ తేవచ్చు కదా, విశాఖపట్నం వెళ్తున్నానన్నావు, ఋషికొండలో అక్కడ ప్యాలెస్ కట్టావు 450 కోట్లతో, ఆ 15,000 కోట్లు మరి విశాఖ తెచ్చుకోవచ్చు కదా. అంటే నీకున్న ఎంపీలనేమో నీ కేసుల కోసం, నీ తమ్ముడి కేసుల కోసం మాఫీ చేయటం కోసం వాడుకున్నావు. రాష్ట్రం ఇవాళ ప్రజలు వీటికి అతను అజెండా కాదనమాట. ఇవాళ రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు ఇచ్చారు. నీకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు పెట్టారు. నీకు పరిశ్రమలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ కో చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ పెట్టారు, టాటా గ్రూప్ చైర్మన్. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మారుతోంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక భూతం ఉంది, ఈ భూతం మళ్ళా రేపొద్దున పైకి లేస్తే అని అడిగారంట ఎవరో పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు వాళ్ళకి చెప్పాడంట, భూతాన్ని తరిమేశారండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని పట్టుకుంటాం, భూస్థాపితం చేస్తాం, మాది భరోసా అంటున్నారంట. ఇవాళ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ వస్తుంది అంటున్నారు మచిలీపట్నం. అది వచ్చినట్లయితే నీకు మరి 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. మొన్న శ్రీ సిటీ సజ్జకు వెళ్ళి ముఖ్యమంత్రి 6 రోజుల క్రితం 15 కంపెనీలు ప్రారంభించాడు, ఇంకొక 6 కంపెనీలకు శంకుస్థాపన చేశాడు. ఇవాళ యువత ఉపాధి, ఎందుకంటే యువత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నాది పూచి, నేను మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, నిరుద్యోగ భూతాన్ని తరిమేస్తాం, యువత అందరికీ ఉపాధి కల్పించటం మా బాధ్యత అని ఆ రోజు యువగళం లోకేష్ పాదయాత్రలో కావచ్చు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో కావచ్చు, యువతలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ హామీలు ఈ అద్భుతమైన గెలుపుకు వాళ్ళకు దోహదపడ్డాయి. అందుకే మెగా డిఎస్సి ఇచ్చారు. 16,000 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి రేపు రాబోతోంది. అటు పరిశ్రమలను తీసుకురావటం, ఇటు కంపెనీలు పెట్టడం, ఇటు ఈ ప్రత్యక్ష ఉపాధి, పరోక్ష ఉపాధి, మహిళలకి భద్రత. ఏది, ఇంతకుముందు మహిళలు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని అదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. హోంశాఖ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఈ విధంగా వాలంటీర్లు కొంతమంది కీచుకులుగా మారి ఇట్లా ఎత్తుకుపోయారని. దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ కాదంబరి జత్వాని, సినిమా నటి. ఆమెను చూశారు కదా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు పోలీస్ ఇటు రౌడీ చట్టపట్టాలేసి కిడ్నాప్ చేసి ఆ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురావటం. అక్కడ ముంబైలో ఏదో పారిశ్రామికవేత్త కేసు ఉంటే ఆ కేసు ఉపసంహరించుకుంటేనే నిన్ను ఇక్కడ వదిలిపెడతామని ఆమె ఐఫోన్లు, ఆమె గాడ్జెట్స్ అన్నీ లాక్కుని ఆ కుటుంబాన్ని నరకం చూపించారు, చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు మరి ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు కాదంబరి స్వేచ్ఛగా తిరుగుతుంది. దానికి గగ్గోలు పెడుతున్నారు, ఏమని, ఆమెకేదో మర్యాదలు చేస్తున్నారు, ఆమెకేదో అది చేస్తున్నారు. అంటే ఆమె బాధితురాలు. ఇది బాధితుల ప్రభుత్వం. ఇక్కడ అందరూ బాధితులే, జగన్మోహన్ రెడ్డి బాధితులే. ముఖ్యమంత్రి చంద్రబాబునే 53 రోజులు జైల్లో పెట్టారు. మొదటి బాధితుడు అతనే. పవన్ కళ్యాణ్ అసలు ఏపీలో అడుగే పెట్టనివ్వాల, అడ్డంగా పడుకున్నాడు రోడ్డుకి. ఏది, అంతు తేలుస్తానన్నాడు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం బాధితుడే, సీఎం బాధితుడే. అతను లోకేష్ 23 కేసులు ఉన్నాయంట. ఎవరి మీద? లోకేష్ మీద. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి మీలో కేసులు ఉన్నాళ్ళు ఎవరో లేచి నుంచోండి అంటే 90% లేచి నుంచున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దాష్టీకం, అరాచకం ఏ స్థాయిలో జరిగిందో ఆ రోజు అసెంబ్లీలో కనపడిందనమాట. ఇవాళ ఇది బాధితుల ప్రభుత్వం, బాధితులందరికీ సంతోషాన్ని ఇస్తున్న ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.